పాము కరిచిన వెంటనే గాడిద గడపాకును 10 గ్రాములు తీసుకుని బాగా పులిసిన గంజితో కలిపి నూరి 1 కప్పు మోతాదుగా తాగుతుంటే విషం ఎక్కకుండా విరిగిపోతుంది. ఇది ప్రథమ చికిత్సగా మాత్రమే చేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్ ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. మూర్ఛ వ్యాధిలో కూడా ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుందన్నది ఆయుర్వేద వైద్యుల మాట. మూర్ఛ వచ్చిన వెంటనే గాడిద గడపాకును చేతితో నలిపి ఆ రసం 4 చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే మూర్ఛ నుండి మేల్కొంటారు. క్రమంగా వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. పొరపాటున కత్తి వంటి ఆయుధాల వలన గాయాలు అయితే గాడిద గడప ఆకును మెత్తగా నూరి గాయాలపైన వేసి కట్టు కడుతూ ఉంటే గాయాలు నయమవుతాయి. స్త్రీలలో వచ్చే ఋతుశూల దీనిని ముట్టునొప్పి అంటారు. దీని నివారణకు గాడిద గడప ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం గాడిద గడప ఆకును ఒక మట్టి పాత్రలో వేసి దానిపైన రాళ్ల ఉప్పు చల్లి మూత పెట్టి కింద మంట పెట్టాలి. ఉప్పు